కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు లక్ష్మీపేట నందు శ్రీ లక్ష్మీ జమ్ములమ్మ వినాయక మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి దాదాపుగా 100 మంది వరకు పాల్గొని రక్తదానం చేశారు. వినాయక మండలి ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ జమ్ములమ్మ వినాయక మండలి ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మేము ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, ఎమ్మిగినూరు పట్టణంలో దాదాపు 12 మట్టి విగ్రహాలు నిర్మించడం జరిగిందని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. రేపు మధ్యాహ్నం బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి సాయంత్రం శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ముందుగా పట్టణ ప్రజలందరికీ మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ 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 లక్ష్మీ జమ్ములమ్మ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం మేము కొత్తగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించాము. ఈ బ్లడ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మేము ప్రతి ఏటా మట్టి వినాయకుడిని కూర్చోబెడుతున్నాము. మట్టి వినాయకుడిని మేము ఎమ్మిగనూరులో ఫస్ట్ టైం మేమే స్టార్ట్ చేసి ఇప్పుడు లక్ష్మీపేటలో 12 విగ్రహాల వరకు మేము అందరికీ చెప్పి అందరికీ చేత ఒప్పించి ప్రోత్సహించి అందరు కూర్చోబెట్టేలాగా చేసాము. అదేవిధంగా ఎమ్మిగనూరులో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని కూర్చోబెట్టాలని